ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ రేవు 2 hours 4 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే ఉంటారు, బావ బామ్మర్దులు. వాళ్ళేమో చేపలు పట్టుకుంటూ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్గా సాగిస్తూ వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఏదో బిజినెస్ మైండ్ సెట్తో పనిచేస్తున్నట్టు ఎదురోళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్లోకి నాగేష్ అనే ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి రావడంతో వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మూవీ పర్లేదు, జస్ట్ అన్ యావరేజ్ వన్ టైం వాచబుల్ ఫిలిం అనిపించింది. మూవీలో చాలా లాగ్ సీన్స్, బోరింగ్ సీన్స్, ఎంత ఎంగేజ్ చేసేలాగా మూవీ అయితే ఏమీ లేదు. మూవీలో కొన్ని సీన్స్లో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డిస్కషన్స్, కొన్ని ఫైట్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. అంతేగాని మూవీ చాలా రొటీన్ కానీ ఒకటే రివెంజ్ స్టోరీ లాగా వెళ్ళిపోతుంది, అంత ఎంగేజ్ అయితే చేయదు. ఇంక ఈ మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.